తుని దగ్గర తుని నుంచి ఒక 2 కిలోమీటర్ల దూరంలో రేకొండపాలెం అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఒక మా ఆత్మీయ దైవజనులు, మమ్మల్ని రక్షించిన దైవజనులు, ఆయన ఒక జీవిత యొక్క సాక్షి. అంటే ఆయన సాక్ష్యం ఎంత ఇంపార్టెంట్ అంటే, ఆయన ఒక జర్నీ మేము చూస్తున్నాం. ఆ జర్నీ విషయంలో ఆయన పడ్డ ప్రయాస అంతా కూడా మేము పరిశీలన చేస్తున్నప్పుడు అయ్యగారు ఒక సాక్ష్యాన్ని మేము రిలీజ్ చేయాలి. ఆయన ఎంతో ఇంపార్టెంట్ సాక్ష్యం అది. అనేక మందికి ఉపయోగపడుతుందనే ఒక ఉద్దేశంతో ఈ సాక్ష్యాన్ని మేము రిలీజ్ చేస్తున్నాము. మరి ప్రతి ఒక్కరికి కూడా తప్పనిసరిగా ఆ సాక్ష్యాన్ని విని దాని కొరకు మీరు ఆలోచించాలని మేము ప్రయత్నం చేస్తున్నాము. అయ్యగారి మాటల్లోనే విందాం మనం సాక్ష్యాన్ని. ఆయన జీవిత చరిత్ర, ఆయన జీవితంలో ఏం జరిగింది, ఎలాగ ప్రభువును తెలుసుకున్నారో, ఆ ప్రభు కొరకు ఏమేమి సాక్రిఫైస్ చేశారో అవన్నీ కూడా ఆయన వీడియోలోనే, ఆయన మాటల ద్వారాగానే మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. ఓకే. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, దేవతి దేవుడు నా జీవితంలో ఏం చేశాడు మేలు అనేది, దేవుళ్ళకి నేను రాకమునుపు నా జీవిత చరిత్ర ఎలాగుండేదో ముందుగా మీతో అందరితో పంచుకుంటున్నాను. ఇది మరి అన్యులకి, ముస్లిమ్స్కి ఉన్న ఇంకా మతాల వారికి అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభు పేరిట ఈ సత్యసాక్ష్యమును తెలియపరుస్తున్నాను. కానీ అందరూ కూడా చాలా జాగ్రత్తగా శ్రద్ధగా విని దీంట్లో సత్యం ఏమైందో గ్రహించమని మీ అందరితో సాక్ష్యం పంచుకోవడానికి దేవుడు నా కృప చూపించాడు. దేవుడి స్తోత్రాలు, వందనాలు. నాది నేటివ్ ప్లేసు అనకాపల్లి అండి. అనకాపల్లి గ్రామంలో గవర్నర్ కుటుంబంలో పుట్టాను. ఇంటి పేరు కొనతాల, నా పేరు సూర్యప్రకాశం. చిన్నప్పటి నుంచి వ్యాపారం మీద తిరిగాం. వ్యాపారం మీద తిరిగి పేరు, కీర్తులు, ధనం, భాగ్యం మరి అన్నీ ఉన్నాయని ఇష్టానుసారంగా జీవించాను. 30 సంవత్సరాలు దేవుడు ఎవరో తెలియకుండానే తిరిగాను. తిరిగి చెడు అలవాట్లకి బానిసనైపోయి మరి గంజాయి, నల్లమందు, పాము విషం తాగుతూ మందు, ఎన్ని రకాల మందులు అయితే ఉన్నాయో, బ్రాందీ, మరి వంటసారా, కంపెనీ సారా, కళ్ళు, స్లీపింగ్ ట్యాబ్లెట్లు, గంజాయి పచ్చడి చేసుకుని అన్నంలో కలుపుకొని తింటూ ఇష్టానుసారంగా తాగుతూ రౌడీ విజయంగా తిరుగుతూ అనేక మందిని కొట్టాను. రౌడీ విద్యలో మరి చాలామంది ఆడవాళ్ళతో వ్యభిచారం కూడా జరిగించాను. భయంకరమైన పాపాత్ముని నేను, భయంకరమైన పాపాత్ముని. భూదేవి నన్ను ఎందుకు భారం మోస్తుందో నాకు తెలీదు. ఇంత భయంకరమైన పాపంలో మునిగిపోయి ఉన్నాను. బతికొండడం వ్యర్థమని చాలాసార్లు మరణానికి సిద్ధపడ్డాను. కానీ మరణం అవ్వలేదు. 50 సంవత్సరాల వయసు వచ్చేది, 30వ సంవత్సరం వయసు వచ్చేదాకా దేవుడు ఎవరో నాకు తెలియకుండా జీవించాను. మరి అన్ని రకాలుగా 30వ సంవత్సరం వయసు వచ్చాక నా ఫ్రెండ్స్ బలవంతంగా నాతో మాల వేయించారు. ఆ వేసిన మాల వల్ల 14 సంవత్సరాలు ఏకతీరిగా మాల వేసుకొని శబరిమల యాత్రలు చేశాను. యాత్రలో పళని, గురువాయూరు, తిరుచు, కన్యాకుమారి, మధుర, రామేశ్వరం, శ్రీశైలం అన్ని యాత్రలు తిరిగాను. మరి ఇలా మాల వేసుకొని యాత్రలు చేస్తూ మరి అలాగే మా ఇంటి ఎలువెల్పో నూకమ్మ ఒకసారి నా దగ్గరికి వచ్చి మాట్లాడింది, ఒరే అంత దూరం మాల వేసుకొని వెళ్తున్నావు కదా, మరి నా మాల ముద్రిక కూడా నా మాల వేసుకొని నా అగ్నిగుండం తొక్కి నా సన్నిధానానికి రా అని నాతో మాట్లాడింది. మాట్లాడినప్పుడు సరే యాసన్నని చెప్పి మాట ఇచ్చి శబరిమల మాల 11 నెలల 10 నెలలు స్టార్ట్ చేసేవాడిని. 11 నెలల ఘాటీకి ఘాటీ వ్యాపారం చేస్తూ 1 నెల వరకు శబరిమల మాల ఉండేది. అయ్యప్ప మాల తీసి వచ్చిన 10 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ నూకమ్మ మాల వేసేవాడిని. అనకాపల్లి నూకలమ్మ గుడిని మా నాన్నగారు
మా చిన్నాన్నగారు గుడి అభివృద్ధి చేశారు. ఆది నుంచి గుడి పెద్దలు మా నాన్నగారు, మా చిన్నాన్నగారును, మా నాన్నగారి పేరు కొనతల నూకరాజు గారు, మరి మా చిన్నాన్నగారి పేరు కొనతల సంజీరావు గారు. అనకాపల్లి పైల పచ్చిస్సు మా పేర్లు చెప్తే చాలా ఆందోళనగా ఉండేది. అనకాపల్లి కొనతలు అంటే చాలా దీనిగా తీవ్రంగా ఉండేది పరిస్థితి. మరి పోలీస్ స్టేషన్లు, పంచాయతీ ఆఫీసులు అన్నీ మావే, మేము చెప్పింది శాసనంగా ఉండేది పరిస్థితి. ఇలా తిరుగుతూ మాలలు వేసుకొని వ్యాపారం చేస్తూ మళ్ళీ మాలలు తీసేసి నౌకం మాల వేసుకొని 40 రోజులు దీక్ష చేసి అమ్మవారు పూజ ఇంటికాడ పెట్టి మరి అగ్నిగుండాలు తొక్కి డప్పులు కొట్టించి డప్పులతో పాటు రా నౌకం అంటే వచ్చి ఎవరో ఒకళ్ళ మీద వాలి నాతో పాటు డ్యాన్స్ వేసేది. అలాగే పిలిస్తే పలికినట్లుగా ఉండేది. ఏదో రూపంలో ఉన్న దగ్గరికి వస్తూ ఉండేది. ఇలా జీవిస్తూ ముందుకు నడుస్తున్న సమయంలో 50వ సంవత్సరం వయసు వచ్చింది. వయసు వచ్చినప్పుడు నేను తాగిన తాగుళ్ళ వల్ల నా 2 కిడ్నీలు కన్నులు అడిపోయాయి. ఊపిరి పీరిస్తే పక్కల్లో నొప్పి వచ్చేది, ఊపిరి విడిస్తే పక్కల్లో నొప్పి వచ్చేది. మరి ఏమి తిన్నందుకు అయ్యేది కాదు. కూర్చోలేకపోయేవాడిని, పడుకోలేకపోయేవాడిని, ఏం చేయాలో తెలియని పరిస్థితి. 3 రోజులు అలా బాధపడి నేను పూజలు చేసిన దేవతలో గదిలోకి వెళ్ళి 7 రోజులు గదిలోంచి బయటికి రాకుండా కన్నీరు మున్నీరు కార్చి మరి నేను పూజలు చేసిన దేవతలని, దేవుళ్ళని మీరే దేవతలు, మీరే దేవుళ్ళని అట్లా పిలిచి పేరున పిలిచి అడిగాను. మరి వినాయకుని, అయ్యప్పని, నౌకమ్మని, కనకదుర్గని, పరమేశ్వరుని, వెంకటరామమూర్తిని, ఎన్ని దేవతలు ఎన్ని దేవుళ్ళు అయితే ఉన్నాయో అన్ని కూడా పిలిచి అడిగాను. అడిగితే 7 రోజులు రాత్రులు పగలు కన్నీరు కార్చి ఈ నొప్పి వల్ల నిద్రపోవటం లేదు, ఏమి తిన్నందుకు అవటం లేదు. కన్నీరు కార్చి పిలిచి అడుగుతుంటే ఏవి నాకు సమాధానం ఇవ్వటం లేదు. 7వ రోజు రాత్రి 1 గంట అవుతుంది. నా ముందులకు వచ్చి విగ్రహాలు అన్నీ కూర్చొని ఉన్నాయి. బొమ్మలు కూర్చుంటే నేను అప్పుడు అడిగాను, అమ్మా నౌకమ్మా, నా వ్యసనాల నుంచి విడిపించండి, తాగుడిని సైతాన్ నుంచి నన్ను విడిపించండి, నా అనారోగ్యం అయిపోయిన నా కిడ్నీలు ముట్టి స్వస్థపరచండి, గంజాయి నలమందు పావువిషం తాగడంలో నా నేత్రాలు కనపడడం లేదు, నా నేత్రాలు ముట్టి స్వస్థపరచండి అని నౌకమ్మని, అయ్యప్పని, వినాయకుని, పరమేశ్వరుని, వెంకటరామమూర్తిని, కనకదుర్గని, ఇలాగ ఇంకా అనేక పోలేరమ్మ, సత్యమ్మ, మరి పాతాల తల్లి, ఇలాగ అనేక దేవతలు అడిగితే ఏవి కూడా మాట్లాడలేదండి. వచ్చి నా ముందలు కూర్చున్నాయి. అడిగి నేను వాళ్ళకుండిపోయి అప్పుడు నేను అడిగాను, మేము దేవుడు పుట్టించిన మానవులమే, మాలో జీవము ఆత్మ ఉంది కనుక మేము మాట్లాడుతున్నాం. మానవుడు తయారు చేసిన మట్టి బొమ్మలు మీరు, మీలో దురాత్మలు ఉన్నాయి, మీరు దేవతలు కాదు, దేవుళ్ళు కాదు. మిమ్మల్ని నమ్మి మీ ఆకలేసినప్పుడు మీ కోరికలు తీర్చుకోవడానికే మానవుల్ని బెదిరిపించి మీ కడుపు ఆకలి మీ కోరికలు తీర్చుకుంటున్నారు. మానవుడికి మీరు ఏవి మేలు చేయలేరు, మీరు దేవతలు కాదు, మీరు దేవుళ్ళు కాదు, ఇక్కడి నుంచి మీకు నేను పూజలు చేయను, మీకు నచ్చిన పని చేసుకుండని తలుపేసేసి బయటకు వచ్చాను. వచ్చి 3 రోజులు గ్యాప్ ఇచ్చాను. ఈ 3 రోజులు కూడా నొప్పి తగ్గలేదండి. ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఆపరేషన్ చేయించుకుంటే ఓ పక్క ఆపరేషన్ కిడ్నీ కన్ను ఓడిపోతే ఆపరేషన్ చేయించుకుంటే బతకడని సమస్య ఉంటుంది. 2 కిడ్నీలు కన్నులు అడిపోయి 2 పక్కల ఆపరేషన్ చేసుకుంటే నేను ఒంగుని వస్తువు తీయడానికి పని చేయను, నాకు ఇంకో మనిషి సాకిరీ చేయాలి. అయితే సాకిరీ చేస్తూ మంచం మీద కూకొని ఈ బతకడం అంత అవసరమా అని నాలో నేనే కూర్చొని ఆలోచించుకొని నా ఇంట్లోకి వెళ్ళిపోయి తలుపేసి 3 రోజులు ఇంట్లోకి వెళ్ళి కూర్చొని తలుపేసి ఈ పంచభూతాలు ఎవరు సృష్టించారు? దేవుడు అనేవాడు లేకుండా పంచభూతాల్లో సృష్టింపబడలేదు. గాలిని సరిహద్దుల్లో పెట్టిన వారు ఎవరు?
సప్త సముద్రాల కెరటాలు లెగిస్తున్నాయి, చల్లారుతున్నాయి. కెరటాలకి, సప్త సముద్రాలకి ఇసుకతో ఆనకట్టు కట్టింది ఎవరు? తల్లి గర్భంలో ఇత్తనం పడుతుంది. కొన్నాళ్ళకి అది రక్తమసాల ముద్దయ్యి ఉత్పత్తి అవుతుంది. ఆ రక్తమసాల ముద్దకి ఇంత అందమైన రూపం చెక్కిన దేవుడెవరు? 10 నెలలు గర్భంలో నిండిపోయాక, రూపం తయారైపోయాక బిడ్డ తల్లికి పురుడు నొప్పులు రావటం లేదు. ఎందువల్ల రావటం లేదు? ఆ కుమారుడు లోపల జీవాత్మ ఊదిన వాళ్ళు లేరు. ఆ తల్లి గర్భాన్ని జీవాత్మ ఊదిన దేవుడెవరు? దేవుడు జీవాత్మని తల్లి గర్భాన్ని ఊదితే బిడ్డ గర్భంలోకి వెళ్ళి పురుడు నొప్పులు, కాళ్ళు చేతులు కదులడి పురుడు నొప్పులు కదులుతున్నాయి. అప్పుడే తల్లికి పురుడు నొప్పులు ఎప్పుడైతే కదులుతున్నాయో, పురుడు సమయం అని ఆ తల్లికి అక్కడ సౌకర్యం చేసి కూర్చోబెట్టి, బిడ్డ పుట్టిన తర్వాత 5వ సంవత్సరం వరకు తల్లి పెంచుతుంది. 5వ సంవత్సరం నుంచి బిడ్డను భూమి మీద విడిచిపెడుతుంది. బిడ్డ భూమి మీద 5వ సంవత్సరం నుంచి మరణ దినం వరకు మానవుడు బరువు మోస్తుంది భూదేవి. మంచోడైనా, చెడ్డోడైనా, దొంగోడైనా, వ్యభిచారైనా, ఎవరైనాను భూదేవి భారం మోస్తుంది. పుట్టిన దినం కాడి నుంచే మరణ దినం వరకు మనిషిని, స్త్రీ పురుషుల్ని భారం మోసేది భూమి. మానవుడు ఎన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నా ఆకలేసినప్పుడు తిన్నందు పనిచేయటం లేదు. ఏ భూదేవి అయితే గర్భము బిడ్డను మోస్తుందో, భూమిలో నుంచి వచ్చిన ఆహారం మానవుడు తింటేనే వాడికి శక్తి కలుగుతుంది, బలం కలుగుతుంది, జీవిస్తున్నాడు. భూమికి ఆజ్ఞ ఇచ్చిన దేవుడు ఎవరు? మానవుడు భారమయమని, మానవుడికి ఆహారం పెట్టమని, పల వృక్షాలకి ఆజ్ఞ ఇచ్చింది ఎవరు? భూదేవికి ఆజ్ఞ ఇచ్చింది ఎవరు? గాలిని సరిహద్దుల్లో బంధించింది ఎవరు? సప్త సముద్రాల కెరటాలతో అక్కడ ఏ స్థలంలో అయితే కెరటాలు లెగిస్తున్నాయో మళ్ళీ అదే స్థలంలో చల్లారిపోవడానికి ఆజ్ఞ ఇచ్చింది ఎవరు? ఇసుకతో సప్త సముద్రాలకి ఆనకట్ట ఎవరు కట్టారు? ఆహారం అంతా ఉన్నా అగ్ని లేకపోతే పని అవ్వదు. అగ్ని సరిహద్దుల్లో బంధించింది ఎవరు? భూమి ఎక్కడుంది? ఆకాశం ఎక్కడుంది? ఆకాశం ఎత్తి నుంచి సూర్య కిరణాలు భూమిని తాకుతేనే గాని భూమి పులకింపు అవ్వకుండా ఆహారం ఉత్పత్తి అవటం లేదు. సూర్యకిరణాలు మానవుడిని తాకితేనే మానవుడు సంచరిస్తున్నాడు. సూర్యకిరణాలు పుట్టకుండా సూర్యకిరణాలు అలా ఉండిపోతే మానవుడు మంచు వల్ల గడ్డలు పట్టేసి సంచరణ చేయడు. బ్లడ్ సర్కిల్ అవదు, మానవుడు సంచరించలేడు. సూర్యుడికి ఆజ్ఞ ఇచ్చింది ఎవరు? ఆ దేవుడు ఎవరు? ఈ మానవుని భూమి మీద సృష్టించిన దేవుడు ఎవరు? ఆయన పేరేటి? ఆయన ఏ స్థలంలో ఉంటాడు? ఆయన ఎవరని చెప్పి 3 రోజులు కూర్చొని అలా కన్నీరు మున్నీరు కార్చి సృష్టికర్త ఎవరు, సృష్టికర్త ఎవరని సృష్టిని నేను ప్రశ్నించినప్పుడు 3వ రోజు రాత్రి ఆయన నాకు దర్శనం ఇచ్చాడు. నా ముందులో అంత దూరంలో వచ్చి, నా కుమారుడా, సృష్టికర్తని నేనే, సృష్టికర్తని నేనే, సృష్టికర్తని నేనే అని ముమ్మారు చెప్పాడు. అయితే అప్పుడు నేను మాట మాట్లాడాను. అయ్యా, సృష్టికర్త నీవే అంటున్నావు. ఓ పక్క అన్యులు అనేక దేవతల దేవుళ్ళు అంటున్నారు, ముస్లిమ్స్ అల్లా దేవుడు అంటున్నారు, కొండలు ఇంకొకళ్ళు చూపిస్తున్నారు, సెక్యులర్లు ఇంకొకళ్ళు చూపిస్తున్నారు, మరి క్రైస్తవులు నిన్ను చూపిస్తున్నారు. వీటిలో దేవుడు ఎవరు అని నేను ఖచ్చితంగా అడిగినప్పుడు ఆయన ఓ మాట మాట్లాడాడు. నా కుమారుడా, ఈ పంచభూతాల్లో సృష్టించింది నేనే, నా పోలుకు చొప్పున స్త్రీ పురుషుల్ని భూమి మీద సృష్టించింది నేనే. ఈ భూమి మీద ఆహారము, సిరి సంపదలన్నీ నేనే మానవుల కొరకు సృష్టించాను. ఆడదాని అవయవాల్లో శరీరం లోపల ఎక్కడ ఏం పెట్టానో నాకే తెలుసు. మగవాడి శరీరం లోపల ఎక్కడ ఏ అవయవాలు పెట్టానో నాకే తెలుసు. ప్రాణం పోయాలన్నా నా దగ్గర నుంచి రావాలి, ప్రాణం తీయాలన్నా నా దగ్గర నుంచి రావాలి. నా కుమారుడా, నీ 2 కిడ్నీలు కన్నలాడిపోయి నేను ముడుతున్నానని నా వెనక్కొచ్చి ఆయన 2 హస్తాల్లో ఇలాగ తాకాడండి. ఎప్పుడైతే తాకాడో పక్కలో వచ్చి నొప్పి తగ్గిపోయింది. వారు రోజులు బట్టి అన్నం తినలేదు,
లేనోడిని. పొద్దున్న లేచి అన్నం తినడం మొదలు పెట్టాను. దేవుడు స్తోత్రాలు, వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నా కిడ్నీలు ముట్టి స్వచ్ఛపరిచాడు, కానీ నాకు ఇంకా విశ్వాసం పెరగలేదండి. అయితే ఒక రోజు బైబిల్ చదువుదామని బైబిల్ ఇప్పి చూస్తే నా కళ్ళకి అక్షరాలు కనబడడం లేదు. ఓ చెట్టు కింద కూర్చొని 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, ప్రభువా నేను పాపాత్మున్నయ్యా, నేను దౌర్భాగ్యుణ్ణి, ఈ నేత్రాలతో అనేక పాపం పనులు చేశానయ్యా, అనేక స్త్రీలు పాడు చేశానయ్యా, అనేక మందిని కొట్టానయ్యా, అనేక రవడి విద్యలు చేశానయ్యా, నేను దౌర్భాగ్యుణ్ణి ప్రభువా, నేను పాపాత్ముణ్ణి. నీ చిత్తమై ఉంటే ప్రభువా ఈ పాపాత్ముణ్ణి క్షమించి నా నేత్రాలు ముట్టున్నాయినా, నీ పవిత్రమైన బైబిల్ చదవాలని ఆశగా ఉంది. ఈ నేత్రాలతో పాపలోకాన్ని అనేక రకాలుగా చూశాను నాయన, నీ బైబిల్ వాక్యం చదవాలని ఆశపడుతున్నాను నా తండ్రి. నీ చిత్తమై ఉంటే నా నేత్రాల ముట్టు ప్రభువా అని ఆ చెట్టు కింద కూర్చొని మధ్యాహ్నం 1 గంట సమయంలో నేను ప్రార్థన చేస్తుంటే మనిషి అయితే నాకు కనపడలేదు, స్వరం వినబడుతుంది. నా కుమారుడా నీ 2 ఏళ్ళు 2 కళ్ళ మీద ఎట్టు అన్నాడు. 2 ఏళ్ళు 2 కళ్ళ మీద ఎట్టాను. ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తుంటే నా కుమారుడా బైబిల్ నీ అడ్డల్లో ఉన్న బైబిల్ మధ్యకిప్పు అన్నాడు. మధ్యకిప్పాను. నీ నేత్రాలు నెమ్మదిగా ప్రార్థన ముగించి నీ నేత్రాలు నెమ్మదిగా తెరిచి అక్షరాలు చూడు అన్నాడు. ఎప్పుడైతే అలా చెప్పాడో ప్రార్థన ముగించి బైబిల్ ఇప్పి నెమ్మదిగా నేత్రాలు తెరిచి అక్షరాలు చూడడం మొదలు పెట్టానండి. అక్షరాలు చూడడం ఎప్పుడైతే మొదలు పెట్టానో నాకు అక్షరాలు తేటబాటుగా కనపడడం మొదలు పెట్టి దేవుని నామం మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి వాక్యం నేను చదువుకోలేదండి. 2004 సంవత్సరం 2 నెలల్లో ఈ సాక్ష్యం జరిగిందండి. 2004 సంవత్సరం 2 నెలల్లో ఈ సాక్ష్యం జరిగింది. 3 రోజులు ఉపవాసం ముగించుకున్నాను. తర్వాత దేవుడి మీద ఆసక్తి కలిగి నా నేత్రాలు కనపడ్డాయి, నా కిడ్నీలు ముట్టాడు, నాకు సాక్ష్యం కనిపించింది. ఆయన్ని నమ్మాను నేను. ఎప్పుడైతే నమ్మానో 7 రోజులు ఉపవాసం ఉన్నామని ఉపవాసం ఉండి కటిక ఉపవాసం ఉండి రాత్రులు పగల ఆయనతో ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. ప్రార్థన చేస్తూ ఉంటే 7వ రోజు ప్రార్థన ముగించుకొని ఆదివారం రోజు ప్రార్థన ముగించుకొని బోన్సి నేను యువతలో పడుకున్నాను. ఇంట్లో నా కూతురు ఇద్దరం పుట్టిన మా నా పెద్ద కూతురికి 3 నెలల పొరటాలు ఇంట్లో పడుకున్న 2 నెలలు. నా భార్య గుమ్మల్లో పడుకుంది, నేను వాకెట్లో పడుకున్నాను. అయితే అక్కడ ఒకరితో నా భార్య పిల్లలు గొడవ పడ్డారు. వాళ్ళు ఏం చేశారంటే భూత వైద్యుడికి వెళ్ళి చెప్పి భూత వైద్యుడిని తీసుకొచ్చారండి. తీసుకొచ్చి వాళ్ళ మీద పౌడర్ చల్లి ఇంట్లో పడుకున్న నా పెద్ద కూతురి తల 3 దిక్కలు కట్ చేసాడండి ఆ భూత వైద్యుడు. 1 ఇక్కడ, 2 ఇక్కడ, 3 ఇక్కడ. ఈ 3 తల సెకలో ఉండిపోయింది. ఈ 2 పాయలు ఆయన చేతిలోకి వెళ్ళిపోయాయి. వెళ్తుండగా రాత్రి మీదే భూశాప్తం చేసాడు. ఇది ఆదివారం నైట్ జరిగింది. సోమవారం పొద్దున్న లేచి నాకు ఇంట్లో టీ పెట్టి పిల్లలకి ఇచ్చి నేను బజార్కి వెళ్ళడం నాకు అలవాటు. నేను పిల్లలు లేపి అలా టీ ఇచ్చినప్పుడు వాళ్ళు లేచి బాత్రూమ్కి వెళ్ళి వచ్చి ఈ సెకలో కట్ చేసిన తల ఆమె చేతిలోకి అలా ఊడొచ్చేసింది. నా చేతికి తెచ్చి నాన్న సిక్కులు అడిపోయిందని నా పెద్ద కుమార్తె నా చేతికి ఇచ్చిందండి. ఇచ్చినప్పుడు ఆ తల చూస్తే సిక్కులడిపోలేదండి, కట్ చేసి ఉన్నది. బుర్ర వంచు అని అనుమానం వచ్చి బుర్ర వంచమంటే బుర్ర వంచిందండి. వంచినప్పుడు తల చూస్తే ఇక్కడ కట్ చేసిన ముక్క, ఇక్కడ కట్ చేసిన ముక్క, ఇక్కడ కట్ చేసిన ముక్క ఉంది. తల ఎవరికి అవసరం? ఒక మనిషి ఒంటి మీద వస్తువా ఎదరోళ్ళు పట్టుకెళ్తున్నారంటే కాళ్ళు జోడైనా, కాళ్ళు పెట్టిన మట్టి అయినా, ఒంటి మీద రుమాలైనా, ఒంటి మీద సెట్ అయినా, తల అయినా, గోర్లైనా
ఎదటి వ్యక్తి పట్టుకెళ్తున్నాడంటే అవి ఎవడికి పనికొస్తాయి? భూత వైద్యుడికే పనికొస్తాయండి. ఎందువల్లంటే ఈ మనిషి ఒంటి మీద ఉన్న వస్తువులు అట్టుకెళ్ళి ఆడు ఉన్న స్థానంలో అక్కడ పడేసి బీజీ అక్షరాలు చదివి దురాత్మలు రప్పించి అట్లా వాసన చూసి ఆ వాసన ఎవరిదైతే వెళ్ళి వాళ్ళ పట్టుకోమని పూజలో పెడతాడండి. అక్కడ పిల్ల చూస్తే 3 నెలల పొరటాలు ఈ తల పూజలో పెట్టాడు. ఎన్ని రోజులు పెట్టాడో తెలదు, ఎప్పుడు బాణం దెబ్బ కొట్టేస్తాడో తెలదు. పిల్ల చచ్చిపోద్ది. ఈ కుర్రోడిని చూసేవారు ఎవరు? అప్పటికే మా వయసు సిద్ధిమించిపోయింది. మేము ఎన్నెలు బతుకుతామో మాకు ఆశ లేదు. అలాగే గుమ్మల్లో ఉండి అలాగే ఆలోచిస్తూ కళ్ళ నీళ్ళు కారుతున్నాయండి. నీళ్ళు కారుతుంటే అలాగ నీళ్ళు కారుతున్నాయి. ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి. ఓ 2 లక్షల రూపాయలు పెట్టి ఇంతకంటే పెద్ద పూజగారి దగ్గరికి వెళ్ళి పూజ పెట్టిద్దామంటే ఈడు పూజ ఎన్ని రోజులు పెట్టాడో తెలియని స్థితి, ఏం చేస్తాడో తెలియని స్థితి. తల్లి చచ్చిపోతే పిల్ల అనాథ అయిపోతాడు. ఏంటి అని అలాగ ఆలోచిస్తుంటే స్వరం వినబడుతుందండి నాకు. నా కుమారుడా, నేను ఉన్నాను కదా, నువ్వు ఎందుకు కన్నీరు కారుస్తున్నావు? ఇంట్లోకి రా అని స్వరం వినబడుతుంది. ఇంట్లోకి రమ్మంటే ఇంట్లోకి వెళ్ళాను. మోకాళ్ళు వేయమన్నాడు, మోకాళ్ళు వేసాను. ప్రార్థన చెయ్యి అన్నాడు, ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తుంటే దేవుడు అంటున్నాడు, నా కుమారుడు ఆ పగలో రాత్రులు కూర్చొని ప్రార్థన చేయి, 3 రోజులు నీ కూతురు కట్లు ఇప్పుతానని దేవుడు మాట్లాడాడు. ఆ వేళ సోమవారం, అయ్యా ఈ వేళ నుంచే ఉపవాసం ఉంటానని సోమవారం, మంగళవారం, బుధవారం పగలో రాత్రులు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నాను. రాత్రి 1 గంట అవుతుందండి. మనిషి కనపడలేదు, నాకు స్వరం వినబడుతుంది. నా కుమారుడా, నీ కూతురు కట్లిప్పుతున్నాను చూడు అన్నాడు. కళ్ళు మూసుకునే ఉన్నాను. ఈయన ముళ్ళ కిరీటం నుంచి ముళ్ళు సిరేడండి. ఆ భూత వైద్యుడు ఆ తల బొమ్మ ఎక్కడైతే భూసాప్తం చేశాడో ఈ ముళ్ళు వెళ్ళి ఆ భూమిలో గుచ్చుకొని ఆ బొమ్మను బయటికి లాగిందండి. బయటికి లాగినప్పుడు ఒక తవుడుపాకి పెద్ద ఉరిపిండి బొమ్మ, ఆ ఉరిపిండికి పట్టుకెళ్ళిన తల ఉరి చుట్టూ పెట్టి జడేశాడు. ఓ నిమ్మకాయ, ఓ కనకాంబరం పువ్వు బొమ్మ గుండెల మీద పెట్టాడు. అవి క్లియర్గా కనిపించేయండి. కనిపించిన తర్వాత బొమ్మ ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఆయన అంటున్నాడు, పెద్ద పావు నొగ్గాడండి. ఆయన ప్రభువా పాము ఒగ్గండి నాయన అన్నాను. ఈ మంటలు 2 ముళ్ళు ఇసిరాడండి. ఆ పాము చుట్టూ పెద్ద చక్కెర వచ్చి ఆ మంటలో పాము కాలి బూడిదైపోయింది. నా కుమారుడు, నీ కూతురు కట్లు ఇప్పాను, నువ్వు వెళ్ళి పడుకొని ఆయన మాట్లాడే సమయం 2:15 అయిందండి. తెల్లవారుజాముని వెళ్ళి పడుకున్నానండి. అక్కడి నుంచి ఆయనకి బజార్కి వెళ్ళడం, సామాన్లు కొనడం, భార్య బిడ్డలకు అప్పచెప్పడం, నేను సువార్త చేయడం మొదలు పెట్టానండి. ఇలాగ జరుగుతుంది. నాకు సువార్త చేయడానికి మా ఆత్మీయ తండ్రి వచ్చాడండి. ఆయన్ని తెలీదు. కొండ మంచి కింద దిగి వచ్చాడు. ఫస్ట్ సారి వచ్చినప్పుడు నేను అప్పుడు దేవుని నమ్మలేదు. ఆయన పేరు శ్యామన్న. కొత్తగా జువక హై స్కూల్ రోడ్డు. ఇప్పుడైతే 500 చర్చిలు కట్టించాడు ఆయన సంఘం అయితే 2000 మంది, 500 చర్చిలు కట్టించాడు. మరి ఆయన నాకు సువార్త చేయడానికి వచ్చాడండి. ఎప్పుడు వచ్చాడు? 2003 సంవత్సరంలో వచ్చాడండి. 3వ సంవత్సరం 11 నెలల 12 నెలల్లో వచ్చాడు. వచ్చి కొండ దిగి నా దగ్గరికి వచ్చి పేపర్ ఇస్తుంటే, నాకే 3 మంది దేవతలు దేవుళ్ళు ఉన్నారు, నాకు ఈ దేవుడు ఎందుకు, నాకు వద్దని పేపర్ ఇచ్చుకోలేదండి. ఈ తారీఖు ఏ తారీఖునైతే నా దగ్గరికి వచ్చే పేపర్ ఇచ్చాడో మళ్ళీ వచ్చే నెలలో అదే తారీఖున అదే పేపర్ పట్టుకుని ఆయన అదే కొండ మంచి అదే రూట్లో పడి వస్తుంటే ఆయన్ని చూసి పరిగెట్టి వెళ్ళి నేను పేపర్ అందుకున్నానండి. దేవుని నామం మహిమ కలుగును గాక. ఆయన ఏ ప్రార్థన చేశాడో నాకైతే తెలీదు. అయి తర్వాత నేను అనుకున్నాను, అభిషేక్తుడు ఆయన చేసిన ప్రార్థన ఫలిస్తుందని నేను అనుకున్నాను. దేవుడు స్తోత్రాలు వందనాలు. ఇది ఇలా జరుగుతుంటే ఇంట్లో గొడవ అయిందండి. గొడవ అయ్యి ఇల్లు ఒగ్గేసి నేను అనకాపల్లి వచ్చానండి. అయితే దేవుడైతే నా కార్యాలు చేస్తున్నాడు, కానీ నేను గంజాయి మానలేదు, సిగరెట్లు మానలేదు, మందు మానలేదు, ఏది కూడా మార్పు రాలేదు నా మనసులో.
దేవుడు దర్శనాలు ఇస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. అయితే అనకాపల్లి వెళ్ళిపోయిందండి. పెళ్ళి అయ్యి 35 సంవత్సరాలు అయింది, ఎప్పుడు నేను ఇల్లు ఒగ్గి వెళ్ళలేదు. అయితే అనకాపల్లి వెళ్ళిపోయిన తర్వాత 25 రోజులు అక్కడ ఉండిపోయానండి. నీళ్ళు తాగుతూ గంజాయి లాగుతూ 25 రోజులు కాలం గడిపాను. 25వ రోజుని నా భార్య పిల్లల కోసి నాకు మనసు లాగిందండి. ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళు నన్ను పట్టుకొని ఏడిసి ఉండిపోమంటే ఇంక ఇంటికాడ ఉండిపోయాను. పొద్దున్న లేచి పని గురించి వెళ్దామని నేను అప్పుడు అనుకుంటున్నాను, ప్రభువా నేను వెళ్ళే స్థలంలో నాకు పని ఏర్పాటు చేయి, నేను ఇంకెవరికి పూజలు చేయను, ఎవరికి మొక్కను, నీవే నాకు కావాలని నేను మనసులో అనుకుంటూ వెళ్తున్నానండి. గ్యాస్ సిలిండర్ తయారైన కంపెనీకి వెళ్తున్నాను. ఆటో నగర్ కొత్త గజువక పాత గజువక కొద్ది దాటిక ఆటో నగర్ లోపల ఉంటుంది. ఆ లోపలికి వెళ్ళి నేను ఇలా మాట్లాడుకుంటూ వెళ్తుంటే నా ప్రార్థన ఆయన విన్నాడో లేదో నాకు తెలీదు. నేను సరిగా దగ్గరికి వెళ్ళబోతేడికి లోపల నుంచి కాంట్రాక్ట్ వచ్చి అంత దూరంలో టీ కొట్టి ఆవిడ ఉంటే టీ కొట్టి ఆవిడతో ఆయన మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, ఏమ్మా ఎవరైనా పనికొస్తే లోపల పంపించు అని ఈయన ఈ గేట్ దగ్గర నుంచి ఆ టీ కొట్టి ఆవిడ చెప్తున్నాడండి. నేను దగ్గరలోకి వెళ్ళాను, ఆ స్వరం నేను విన్నాను. విని దగ్గరికి వెళ్ళానండి. వెళ్ళి అయ్యా నాకు పని కావాలయ్యా అన్నాను. కింద మీద చూసాడండి. గడ్డం పండిపోయి ఉంది, మీసాలు పండిపోయి ఉన్నాయి, తల పండిపోయి ఉంది. ఈయనేం పని చేస్తాడు, నా దగ్గర ఏం పని లేదు అంటున్నాడు ఆయన. లేదయ్యా నేను పని చేస్తానయ్యా అన్నాను. ఏం పని చేస్తావు అన్నాడు. నువ్వేం చెప్తే చేస్తాను అన్నాను. అయినా పని లేదు అంటున్నాడు. అయితే అప్పుడు నేను మాట అన్నాను, అయ్యా సాయంకాలం దాకా పని చేస్తాను, నీకు ఇష్టమైతే నా పని నీకు నచ్చితే నాకు కూలి, నచ్చకపోతే నువ్వు కూలి ఇవ్వద్దు, నేను మామూలుగా వెళ్ళిపోతానని నేను అన్నాను మాట. అయితే లోపల రాని తీసుకెళ్ళి పని ఇచ్చాడండి. రోజు పనికి వెళ్ళడం, రోజు దేవుని శుద్ధించడం మొదలు పెట్టానండి. సిలిండర్ గొట్టలు భుజం మీద వేసుకుని మూస్తూ మొదలు పెట్టాను. అయితే 15 రోజులు నేను అన్నాను, ప్రభువా నా దగ్గర పనిచేసిన వాళ్ళకి 100-200 కూలి ఇచ్చి మంచి కాయగూరలు ఇచ్చి వాళ్ళ మందుకు డబ్బులు కూడా ఇచ్చి ఉండి కదయ్యా, ఇప్పుడు ఈ రోజుని 50 రూపాయలు సిలిండర్ గొట్టలు కూలికి మూసుకుంటున్నానయ్యా, ఏంటి పరిస్థితి అని నేను అడిగినప్పుడు నాకు స్వరం వినబడుతుంది, మనిషి కనపడలేదు. నా కుమారుడు రేపటి నుంచి నువ్వు పనికి రావు అని ముమ్మరు చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. ఉన్న పని రావు అని అంటున్నాడు. ఎలాగ పరిస్థితి అని నేను అనుకున్నాను. అయితే ఆ తెల్లవారుజాముని ఒక ఆవిడ వచ్చి తలుపు కొడుతుంది. ఎవరైనా బయటికి వచ్చి చూస్తే తెలిసిన ఆవిడే, ఒరే నువ్వు గ్యాస్ గొట్టలో మోయడని నువ్వు వెళ్ళబెట్టి నిన్ను చూస్తేనే ఈ గాజువాక ఏరియా అంతా భయపడతారు, నీ మాటకే అందరికీ జడుపు వస్తుంది, నువ్వే చాలా మందికి బతుకు తెర్యలు చూపించావు, చాలా మందికి చాలా రకాలుగా సాయం చేసావు, నువ్వు గ్యాస్ గొట్టలు మోయడు పెట్టి నువ్వు గ్యాస్ గొట్టలకు వెళ్ళొద్దు, మీ మాయకి జీతం తక్కువే అందిందని నా చేతిలో కొన్ని డబ్బులు ఇట్టేసి కారేజ్ కట్టలన్నీ వచ్చిన ఆటోలో తిరిగి ఆవిడ వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయిన తర్వాత చూస్తే 2000 రూపాయలు ఉన్నాయి. ఆ 2000 రూపాయలు అటుకెళ్ళి వ్యాపారం చేయడం మొదలు పెట్టాను. వ్యాపారం సామాన్లు కొనేసి కొట్టి వాళ్ళకు అప్పు చెప్పేసి బైబిల్ సంఖ్యలో ఎట్టుకొని ఏ గ్రామం కనపడితే ఆ గ్రామాన్ని నడుచుకుని వెళ్ళిపోయి ఇలా సువార్త చేసి ఉండండి. ఇలా సువార్త జరుగుతుంది, తర్వాత వ్యాపారం జరుగుతుంది. ఇలా ఒక నెల గడిచిపోయిందండి. నెల గడిచిపోయాక ఇది వ్యాపారానికి వ్యాపారం చేసుకొని వ్యాపారం అయిపోయాక ఇంటికి వచ్చాం. మధ్యాహ్నం 12 గంటల వంట చేసి భోజనం పెడితే తిని పడుకున్నానండి. పడుకున్నప్పుడు సరిగా మధ్యాహ్నం 3 అవుతుంది. ఈ దుమ్ములో నుంచి సలుపు పోటు వస్తుందండి. తెలివి వచ్చేసింది. ఎంత సలుపు పోటు వచ్చినా నిద్ర పట్టడం లేదు, ఏం చేయాలో తెలియని పరిస్థితి. అప్పుడు నా భార్యని పిలిచి అడిగాను, ఏమ్మా ఎందుకో సలుపు పోటు వస్తుందంటే ఎక్కడైనా తన్నుకున్నావా అంది. లేదు అన్నాను. మరి మాత్రలు తెప్పించు, పెద్ద పాపని ఇచ్చి పంపించంటే మాత్రలు డబ్బులు ఇచ్చి పంపించని తెచ్చింది. మాత్రలు వేసుకున్నాను, తగ్గలేదు. అలా 3 రోజులు ఉన్నానండి, తగ్గలేదు. అయితే 3వ రోజు రాత్రి
నిద్ర పట్టలేదండి, సలుపు వస్తుంది, కళ్ళు మూసుకుని గుండెల మీద చేసుకుని పడుకున్నాను, కళ్ళు మూసుకుని ఉన్నాను. సరిగా రాత్రి 9 అవుతుంది. నా దారబంధం దగ్గరికి తెల్లడి వస్త్రాలు వేసుకుని గిరజాలతలతో ఉండి ఆయన వచ్చేసాడండి. వచ్చి, నా కుమారుడా, రేపు నుంచి నువ్వు గంజాయి కాల్చొద్దు, రేపు నుంచి నువ్వు గంజాయి కాల్చొద్దు అంటున్నాడండి. అంటే నేనన్నాను, ప్రభు ఆగు ప్రభు అన్నాను. ఏమి అన్నాడు. ఏమి లేదయ్యా, మరి నువ్వు గంజాయి మాని అంటున్నావు, బట్ట మాసిపోతే సొబ్బెట్టి బెస్ కొడితే నీకన్నీ బట్ట తెల్లగా రాదు, 2-3 సార్లు నీటిలో పెట్టి ఉతితే తెల్లగా రాదు, మరి శరీరాన్ని మట్టి పడితే నీళ్ళేసి తోముకొని సబ్బు పెట్టి తోముకుంటే నీకని ఆ మురుకుపోదు. మరి 42 సంవత్సరాలు బట్టి గంజాయి అలవాటు అయిపోయింది. లోపల మనసు మానవుడు తీసుకొని కడిగేసి మళ్ళీ లోపల మానవుడు మనసును పెట్టించుకోగలడా? మరి మాని అని సులువుగా చెప్పేస్తున్నావు ఏంటి? నువ్వు గంజాయి మాని అని. సరే ప్రభువా, గంజాయి మానేమని అంటున్నావు కదా, ఓ రైతు దుక్కు దున్ని ఇత్తనాలు వేసాడు అన్నాను. వేసి ఇత్తనాలు వేసాడు, పంట ఎదిగింది. మరి ఆ పంట రైతు అనుభవిస్తాడని నేను అడిగాను. రైతు దుక్కు దున్ని పంట వేసుకున్నాడు కదా, ఎదిగింది కదా, ఆ పంట అనుభవించడానికి రైతు హక్కుదారుడే అన్నాడు. అయితే ప్రభువా, కొండ మీద నా సెలవు గంజాయి తాగేటప్పుడు పిక్కలు రాలిపోయి మొక్కలు వచ్చాయి. ఓ మొక్క నా ఎంత ఎత్తి ఎదిగిపోయింది. ఆ గంజాయి మొక్క తీసి ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు కాల్చేసి మానేస్తాను ప్రభువా అన్నాను. మానేసవా అన్నాడు. మానేసవా అన్నాడు. మానేస్తానన్నా. మళ్ళీ అడిగాను, మానేస్తాను అన్నాను. ఈయన వెళ్ళిపోయాడండి. పొద్దున్న లేచి చూస్తే కాళ్ళు ఇప్పుడు లావు అయిపోతుంది. ఆ మీదకి వెళ్ళి నెమ్మదిగా చెట్టు లాక్కొచ్చి దాన్ని గంజాయి అంతా పీకేసి ఇంత పొట్లం కట్టి జోబిల్ వేటేసుకొని ఆగనపూడి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినండి. ఈ జోబిల్లో గంజాయి శిలువు, ఈ జోబిల్లో గంజాయి, మరి సుట్టలు సిగరెట్లు పెట్టుకొని వెళ్ళానండి. వెళ్ళి స్టేట్మెంట్ రాయించుకోవడానికి వెళ్ళి పేరు రాయించి ఆల్రెడీ చేశారంటే 3 రోజులు హాస్పిటల్లో ఉండండి. నాకు బెడ్ ఇచ్చారండి. బెడ్ మీద రాసి వెళ్ళి బెడ్ మీద జాయిన్ అయ్యానండి. ఈ రాత్రి వచ్చి ఈయన మాట్లాడాడు కదా, నా మంచం ముందులో మంచం ఖాళీగా ఉందండి. నేను పొద్దున్న వెళ్ళేటప్పుడు మంచం ఖాళీగా ఉంది. సాయంకాలం చూసేటప్పుడు ఈ మంచం మీద ఒక ఆయన 70 సంవత్సరాల వయసు ఉంటుందండి. బంగారు ఛాయలో ఉంది ఆయన శరీరము. ఒక్కో దండ ఇంత ఒల ఉంది. ఈటేపు ఒక యవనస్తురాలు, ఓ ఎర్రటి బకెట్ కుడి చేపక్క, ఎడం చేపక్క ఒక యవనస్తుడు, ఎర్రటి బకెట్ ఈటేపు ఉంది. ఆయన తేజోమయం చూస్తుంటే ఒళ్ళు దద్దరెళ్ళిపోతుందండి. శరీరం చూస్తే బంగారు ఛాయలో ఉంది. ఈయనెవరో, ఇన్ని దేశాలు తిరిగాను, ఎక్కడ ఇటువంటి వ్యక్తిని నేను చూడలేదు. ఈయన్ని ఎవరో అనుకొని కామ్గా ఉండిపోయానండి. ఆ 2వ రోజు పొద్దున్నే లేచి గంజాయి తయారు చేసుకొని శిలానికి ఎక్కించుకొని బాత్రూంలోకి వెళ్ళి గంజాయి లాగేసి నేను అటు నుంచి వచ్చేటప్పుడు ఈయన ఏం చేస్తున్నాడంటే ఈ చెయ్యలగేసి బుర్రెలకి ఏలేసేస్తున్నాడండి. ఏలేసేస్తుంటే ఈ చేతుల్లో పడి పస్స రక్తం కారుతుందండి. రక్తం అయితే ఎర్రగా ఉంటుంది, సింధూర కలర్లో కారుతుందండి ఈ రక్తము. ఏం చెయ్యాలో నాకేమైనా. ఆ రక్తాన్ని చూసి 2వ రోజు పొద్దున్న నేను అసహించుకున్నానండి. మళ్ళీ మధ్యాహ్నం గంజాయి తయారు చేసుకుని ఎల్లి లాగితే అలాగే వేసేస్తున్నాడు. మళ్ళీ సాయంకాలం 6 గంటలకి అలా లాగితే అలాగే వేసేస్తున్నాడు. అప్పటికి 2 రోజులు అయిందండి. 3వ రోజు పొద్దున్నే గంజాయి తయారు చేసుకుని శిలానికి వేసుకొని బాత్రూంలోకి వెళ్ళి లాగేసి అటు నుంచి వచ్చే ఈ చెయ్యలకి ఇట్టేసి పసు పావులు పిసితే ఎలాగొస్తాయో అలాగొస్తుందండి. బుర్ర ఎలాగే ఆలోచిస్తాడండి. నాకు అనుమానం వచ్చింది, ఈయనెవరో. మానవుడికి ఇంత రక్తం ఎలాగొస్తుంది? మానవుడి రక్తం ఎర్రగా ఉంటుంది, ఈయన రక్తం సింధూర కలర్లో ఉంది. ఆ తేజోమయమైన రూపమేటి, ఆ శరీరం తాలూకా కళేటి, ఎవరైనా అని మంచం మీద కూర్చొని ఎవరో అని నేను అడిగినప్పుడు నేనే అని నాకు 3 సార్లు పేరోపణ ఇచ్చాడండి. ఎప్పుడైతే పేరోపణ వచ్చిందో నా ఒళ్ళు ఒడుకొచ్చేసి కిందకి దిగిపోయానండి. ఈయనెవరో అడుగుదామని, ఈయన నా మంచం ఎక్కడుంది, ఆయన మంచం అక్కడ ఉందండి, ఇలా మధ్యకి వచ్చానండి అడుగుదామని. నా పాప గోడ ఇక్కడ అడ్డుపడ్డది.
గతంలో నేను చేసిన పాప గోడ ఇక్కడ అడ్డుపడి నా తలంపులు, నా ఆలోచనలు అడ్డు తిప్పి నన్ను ఆయన దగ్గరికి వెళ్ళకుండా నన్ను కిందకి దించేయండి. కిందకు వచ్చేసాను. కిందకు వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. టైము 10 అవుతుంది. ఏవయ్యా అంది. ఏ వెళ్ళేదమ్మా, 3 రోజులు అయింది, నొప్పి తగ్గలేదు, మీరు ఇచ్చిన ఇండిసిన్లు మాత్రలు పనిచేయటం లేదు, నా ఒంటికి డిశ్చార్జ్ ఇచ్చి కాగితం రాసి ఇచ్చి వెళ్ళిపోతున్నాం అంటున్నాను. ఆవిడంటుంది, ఏవయ్యా నీకు బుర్ర పాడైపోయిందా, మెంటలా, నీకు వైజాగ్ కేజీహెచ్కి రాసిస్తాను, ఈ సీట్ అట్టుకుని వెళ్ళావు అనుకో, నీకు ఆపరేషన్ చేసి కాలు ఎక్కడ తీసేస్తారో వెళ్ళు అంటుంది. వాళ్ళమ్మ, నీ సీటుకు దండం, నీకు దండమే తల్లి, గాజువాకి ఏరియా నన్ను చూస్తే నీ గడగల్లాడుతారో, కర్రలు సంకల్లో ఎట్టుకొని ఆపరేషన్ చేయించుకొని టిక్కు నడిచి బతకడం అంత బతుకు అవసరమా? నా దేవుడి చిత్తమై ఉంటే నా దేవుడు నన్ను రచ్చేస్తాడు, నువ్వు డిశ్చార్జీ రాసి ఇచ్చేస్తావా, నన్ను వెళ్ళిపోమంటావా, చెకింగ్ అవుతే నీ ఉద్యోగం పోద్ది, నేను వెళ్ళిపోతాను అంటున్నాను. ఎన్ని చెప్పినా ఆవిడేం వింటం లేదు. కాగితం వేరు రాసేస్తానంటుంది. నేను మాట్లాడితే నా దేవుడు నా దేవుడు నా దేవుడు అంటున్నాను. నీ దేవుడు ఎవరని నన్ను అడిగింది. యేసు ప్రభు వారు అన్నాను. యేసు ప్రభు వారు పేరు ఎప్పుడైతే చెప్పానో టక్కని పేపర్ తీసి టక రాసేసి సంతకం పెట్టేసి పేపర్ ఇచ్చింది. పేపర్ అట్టుకుని బయటకు వచ్చానండి. పేపర్ అట్టుకుని బయటకు వస్తే ఆటో కట్టుకుని ఇంటికి వెళ్ళిపోయాను. అయ్యా మధ్యాహ్నం 12 అవుతుంది. ఇంటికి వెళ్ళాను, కానీ పడుకోలేదు. అన్నం పెట్టారు, తిన్నాను, మంచం మీద దొండుతున్నాను, అటు ఇటును. 4 అవుతుందండి. 4 గంటలకి మా ఆత్మీయ తండ్రి వచ్చాడండి, శ్యామన్న గారు. వచ్చి ఆయన అంటున్నాడు, అయ్యా ప్రకాష్ గారు, మీ కొరకు దేవుడు దర్శనం ఇచ్చాడు, మీరు కేజీహెచ్ హాస్పిటల్కి వెళ్ళండి, మీ కాలుకి సిమెంట్ కొట్టేస్తారు, 10 మాత్రలు ఇస్తారు, రోజుకో మాత్ర చొప్పున వాడండి, 10 రోజులు నీ కాలు సెట్ అయిపోతుంది, మంగళూరు చేత కట్టుకు కోయించి సరిపోద్ది అని ఆయన అంటున్నాడు. నేనంటున్నాను, అయ్యా హాస్పిటల్కి వెళ్ళండి కానీ, చెకింగ్ చేయించుకోవడానికి కానీ, కట్టుకోవడానికి కానీ అసలు సేవ లేదు. నేను ఇప్పుడు వెళ్ళలేను, నాకు అవకాశం లేదు. దేవుడి చిత్తం అయితే ముట్టే స్వస్థపరుస్తాడు, లేకపోతే ఆలగుండి కానీ నేను హాస్పిటల్కి వెళ్ళలేనయ్యా, నా వల్ల కదయ్యా అంటున్నా. లేదు దేవుడు దర్శనం ఇచ్చాడు, నువ్వు హాస్పిటల్కి వెళ్ళని. ఆయన జోబిల్లో చెయ్యటి, ఈ చెయ్యి తీసేటప్పుడు ఇలా మడతెట్టి ఆయన చెయ్య నా చేతికి ఇలా తాకిచ్చాడండి. నా చేతికి ఎప్పుడైతే తాకిచ్చాడో ఈ చేతిలో పడి, ఆయన చేతిలో పడి ఓ ప్రభావం నాలోకి వచ్చిందండి. నాలోకి వచ్చినప్పుడు ఈ కాళ్ళు లోపల ఎవరైతే నరాన్ని పట్టుకొని లాగుతున్నారో ఆ వ్యక్తి నాకు కనబడుతుందండి. నూకమ్మ ఎంత బొమ్మ అయిపోయి లోపలికి వెళ్ళి నరం లాగుతుందండి. అయ్యా తర్వాత తిరిగి కూర్చున్నాను. ఆయన కూర్చోబెట్టి ఇంట్లోకి వెళ్ళి అన్ని ఫోటోలు తెచ్చి బయట వేసి, శబరిమల కొన్నానండి, 10 రూపాయలు ఎట్టి ఇరుములు కొట్టనుంది కత్తి. ఆ కత్తి తెచ్చి నిలువు పాపిడి మీద వీటిలన్నీ నరికేసి మంట ఎట్టేసానండి. పాత పేపర్ ఎట్టి మంట ఎట్టిపోతడికి ఇవన్నీ కాలిపోతున్నాయి. కానీ పాస్టర్ గారు నవ్వుతున్నారు. ఇది ఎప్పుడైతే కాలిపోయో ఆయన నా చేతిలో 500 కాగితం పెట్టి ఫోన్ నెంబర్ రాసి, డబ్బులు చాలకపోతే మళ్ళీ నాకు ఫోన్ చేయి అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడండి. ఆ రాత్రి 9 అవుతుందండి. గుమ్మలో ఉన్నవాడిని ఇంట్లో పక్కేసారండి. ఇటేపు నేను పడుకున్నాను, అటేపు నా భార్య పిల్లలు పడుకున్నారు. రాత్రి 9 అవుతుందండి, తలుపేస్తుందండి. రాత్రి 9 గంటలకి మీద నుంచి అలా దిగిసాడండి అయ్యగారు. భారమైన శిల్లం పట్టుకొని 12 అడుగుల అజానుభావుడు, తెల్లటి వస్త్రాలు, గిరజాల తలతో తిరిగి దిగా అంటున్నాడు, నా కుమారుడా తెల్లవారి వరకు బయటికి వెళ్ళక, నా కుమారుడా తెల్లవారి వరకు బయటికి వెళ్ళకని 2 సార్లు చెప్పాడు. ఎప్పుడైతే చెప్పాడో బయట కూర్చున్నాయి. నేను ఏ అయితే మధ్యాహ్నం కాల్ చేశానో ఆ బొమ్మలన్నీ బయట కూర్చున్నాయండి. అవి కనబడుతున్నాయి. యేసు ప్రభు వారు కనబడుతున్నారు. 3వసారి నా కుమారుడు బయటికి వెళ్ళొద్దని చెప్పేసి ఆయన శిలం పట్టుకొని తెల్లవారు 5 గంటల వరకు నా దగ్గరే అలా తిరుగుతున్నాడండి. ఈ కాలు సలుపు పోటు మీద నాకు నిద్ర పట్టలేదండి. అలా చూస్తున్నాను.
ఏం మాట్లాడలేదు, కదలలేదు, మెదలలేదు. అలా తెల్లవారులు ఉండిపోయిందండి. తెల్లవారుజామున 5 అవుతుంది. 5 గంటలకు అవి వెళ్ళిపోయాయని ఈయన వెళ్ళిపోయాడు. వీళ్ళు వెళ్ళిపోయారు కదని నేను బయటకు వచ్చి నా భార్యను పక్క తీసి బయట నేయమన్నానండి. బయట నేసారండి. పక్క మీద ఇలా పడుకొని ఎలకెత్తలో పడుకొని దుప్పటి కప్పుకున్నానండి. కప్పుకుంటుండగా నన్ను చంపేసేయండి. నా ప్రాణం పట్టుపోయాయి. ఎట్లయితే నేను కాల్చానో అవి నా ప్రాణం అడ్డుపోయాయి. 6 గంటలకి నేను మరణం అయిపోయాను. నేను చనిపోయినట్టు నా భార్యకి కానీ నా పిల్లలకు కానీ ఎవరికి తెలియదండి. రాత్రి అంతా నిద్ర లేదు, పడుకున్నాడని వాళ్ళు అనుకుంటున్నారు. అయితే నేను చనిపోయిన సంగతి ఎవరికి తెలియదు కనుక సరిగా 9:30 అవుతుందండి. మేఘాలు కనపడుతున్నాయి. చనిపోయింది నాకు. మేఘాల్లో పడి తెల్లడు వస్త్రాలు ఎట్టుకొని గిరచాల తలతోని ఆయన వస్తున్నాడండి. టక్కమ్మని ఆయన వెనకతలు 6 అడుగులు పెట్టి వస్తుందండి. ఈ మేఘాలు కనపడుతున్నాయి. మేఘాల్లో ఆయన కనపడుతున్నాడు. ఆయన వెనకతలు 6 అడుగులు పెట్టి వస్తుందండి. నేను ఉన్న ఏరియాకి వచ్చి గగన మేఘాల్లో నుంచి ఆయన మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నా జీవం నీకు పోస్తున్నాను, నువ్వు లెగని కుడి చెయ్యి ఎత్తి ఇలా సాపడండి. ఆయనలో నుంచి ఒక వెలుగు వచ్చి నాలోకి వచ్చింది. నాలోకి వెలుగు ఎప్పుడైతే వచ్చిందో నేను లేచి కూర్చున్నానండి. కూర్చున్నప్పుడు వెంటనే అయ్యా, ఇంతవరకు లోకం కొరకు, నా శరీర సౌఖ్యం కొరకు, నేను బతకడం కొరకు, నా భార్య పిల్లల్ని పోషించడం కొరకు నేను బతికనయ్యా. ఇక్కడి నుంచి నా మరణ దినం వరకు బతికి ఉంటే నీ పని తప్ప నేను ఏ పని చేయనయ్యా అని నేను మాట చెప్పి మరణం అయిపోయిన వ్యక్తి లేచి కూర్చొని దేవుడితో ఒడబడి చేశానండి. దేవుడు స్తోత్రాలు, వందనాలు, హల్లెలూయా. దేవుడు ఎప్పుడైతే జీవం పోసాడో ఇంకా నాలో నమ్మకం పెరిగిందండి. అయితే 2011లో తిరుపతి 2006లో వెళ్ళిపోయామండి. భార్య పిల్లలు తీసుకుని అక్కడ వెళ్ళిపోయేటప్పుడు ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తే తిరుపతి వెళ్ళదు, శ్రమలు ఎక్కువైపోతే హైదరాబాద్ వెళ్ళిపోని దేవుడు మాట్లాడాడు. కానీ హైదరాబాద్ వెళ్ళకుండా తిరుపతి వెళ్ళిపోయాం. శ్రమలు ఎక్కువ అవుతాయని ఎలాగైతే చెప్పాడో అలాగే శ్రమలు ఎక్కువైపోయాయండి. తిరుపతి కొండ మీద 2 అల్లుళ్ళు నేను మరి సిటీ సెంటరింగ్ పనిచేసేవాళ్ళు అండి. సీడ్ సెంటరింగ్ పనిచేసే వాళ్ళవి, సీడ్ సెంటరింగ్ పనిచేస్తూ ఇలా ముందుకి నడుస్తూ ఉండేవాళ్ళవి. అయితే సీడ్ సెంటరింగ్ పనిచేసి ఆ నెల జీతం తీసుకుని ముగ్గురు ఢిల్లీ వెళ్ళిపోయామండి. భార్య పిల్లలు అందరినీ తీసుకొని ఢిల్లీలో 6 నెలలు ఉండి అక్కడి నుంచి పిల్లలు అక్కడ రొట్టెలు తిన్నందుకు నప్పగా ఒకళ్ళు తిరుపతి వెళ్ళాం, ఒకళ్ళు అనకాపల్లి వచ్చామండి. అనకాపల్లి వచ్చేసి నేను అనకాపల్లిలో ఉండేవాడిని. తిరుపతిలో మా అల్లుడుండి అక్కడ నెల పనిచేసి ఆయన కొన్ని డబ్బులు పెట్టుకుని వెళ్ళి వాళ్ళు తీసుకుని అనకాపల్లి వచ్చాడండి. అనకాపల్లి 11 నెలలు రాకపోతే అప్పటికి 11వ సంవత్సరం అనకాపల్లి వచ్చామండి. 2011లో చాలా విపరీతమైన పరిస్థితి ఏర్పడ్డది. అయితే రోజు ప్రార్థన చేసేవాడినండి. నేను ఏమని చేసేవాడిని అంటే, సృష్టికర్తమైన దేవా, సత్యవంతుడు నీవు, జీవంగల దేవుడు నీవు, సర్వ సృష్టికి అధికారం నువ్వు గనుక అయ్యా, క్రైస్తులు అన్న వాళ్ళని బాధల పాలు, అనారోగులుగా, అప్పుల పాలు, నానా వేదనలుగా పెట్టి పీడిస్తున్న దురాత్మల పైన నాకు అధికారం కావాలని ఆయన చీకటి సమూహాలని నేను ముళ్ళ అగ్ని కంచితో బంధించి భూమి ఆకాశం నడుమ యాదగట్టు ఉన్నాయన అట్లా ముళ్ళులు గుచ్చుకొని ఆ అగ్ని గోళ్ళల్లో కాలుతూ ఆ ఆకలో దప్పుకొని గోళ్ళెట్టి ఏడుస్తుంటే ఇక్కడ ఎవరైతే ఆటలు పూజిస్తారో వారు చూసి భయపడి వారిని వేపు తిరగలనైనా అని నేను ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. 360 రోజులు చేశానండి. 361 రోజున నేను ప్రార్థనకి మోకాళ్ళు వేసాను. మోకాళ్ళు వేసినప్పుడు 3 శక్తులు వచ్చి నా ముందును కూర్చున్నాయండి. 1 ఆంజనేయుడు, 2 నూకమ్మ, 3 దుర్గా. ముగ్గురు వచ్చుకోకుండా
ఉంటాయి. ఎందుకు వచ్చారని నేను అడిగాను. పక్క నవ్వుతున్నాయండి. ఏటి ప్రభు అన్నాను. ప్రభు అనుభూతుడికి మీద నుంచి ముళ్ళ కిరీటం, ముళ్ళ అగ్ని కంచి రిలీజ్ అవుతుంది. ముళ్ళ అగ్ని కంచి ఎప్పుడైతే వస్తుందో ఈ మూడు కలిపి దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ముళ్ళ అగ్ని కంచి ఎందుకు ఒగ్గుతున్నావు అంటే, నా చేతిలో ఏమీ లేదు, కింద నా కుమారుడు ప్రార్థన చేస్తున్నాడు, ఆయన ఆపితే మీరు బతుకుతారు, ఆయన ఆపకపోతే అగ్ని కంచి మిమ్మల్ని కట్టి భూమి ఆకాశం నడుమ ఏళ్ళగట్టడం జరుగుతుంది. నా చేతిలో ఏమీ లేదని ప్రభువారు అక్కడ చెప్పడం నా చెవులతో వింటున్నానండి, నా కళ్ళతో చూస్తున్నాను. అక్కడికి వెళ్ళి అక్కడ గోల పెట్టడం. అయితే కింద భూమి మీదకి వచ్చి ఇదిగో నా కిరీటకాలు అని 3 కిరీటకాలు కింద నెట్టి, ఇగో నా మెల్ల ఆహారం, ఇగో నా మెల్ల ఈ ఇంకా ఉన్న వస్తువులన్నీ ఇప్పేసి అక్కడ పెట్టేసి సాగర్ల 3 నా కాళ్ళకి నమస్కారం పెడుతున్నారు. నేను అన్నాను, నేను మానవుణ్ణి, మీరు నాకు నమస్కారం పెట్టడం ఏంటి? మీరు సృష్టికర్తలు కదా, మీరు దేవతి దేవుళ్ళు కదా, మీరు దేవతలు కదా, మీరు నాకెందుకు పెడుతున్నారంటే, బాబోయ్ నువ్వు చేసే ప్రార్థనకి ఆ కంచె వచ్చేస్తుంది, ఆ కంచె వస్తే మేము మరణం అయిపోతాం, మేము శ్రమల పాలైపోతాం, ఆ కంచె నువ్వు వాపు, ఈ బంగారు గదది నువ్వే తీసుకొని అవి గోలెడుతున్నాయండి. అవి నాకేమొద్దు, మీరెవరో నాకు తెల్లు, వెళ్ళిపోండి అంటున్నాను. లేదని అవి సాగర్లు పడి గోల పెడుతున్నాయి. ఏం చేయాలో తెలియక అది కొత్త అయిపోవడంలో ఏటు ప్రభువాని కేకేశాను. ప్రభువాని కేకేస్తే వచ్చే ముళ్ళాకిని కంచి ఆగిపోయిందండి. ఎప్పుడైతే ఆగిపోయి లడకిన మాయమైపోయింది, ఇంక నాకు కంటపడలేదు. నాటికి నేటి వరకు దేవుడు స్తోత్రాలు, వందనాలు, హల్లెలూయా. ఇప్పుడు చెప్పే సాక్ష్యం మీకు 30 పైసల సాక్ష్యం ఇచ్చానండి. నెక్స్ట్ వీడియోలో 2వ సాక్ష్యం 3వ సాక్ష్యం కూడా వస్తుంది. దేవుడి నామం మహిమ కలుగును గాక. సృష్టికర్త అయిన దేవుడు నా జీవితంలో చేసిన ఈ అమూల్యమైన సాక్ష్యాన్ని 30 ఇంతలు, 60 ఇంతలు, 100 ఇంతలుగా ఆశీర్వదించి దీవించి, వీడియో తీసిన బిడ్డల్ని కూడా ఆశీర్వది దీవించి వారి కుటుంబాల అభివృద్ధి పరచమని, వారి ఈ వీడియోలు ఇంకా అనేక సాక్ష్యాలు వెల్లడి చేయడానికి అలా బలపరిచి అంటు కట్టమని నజరేయుడైన క్రీస్తు యేసు ప్రభు వారి పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముతో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.